ఉప్పు కూడా సరిపోయింది అనుకుంటున్నా. కొత్తిమిరపకాయలు ఏం చేస్తున్నా. ఇంటి ముందుకు వస్తాయి కొంటాం ముగ్గు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ ఎప్పుడు తీయలే ఈ గిసుంటి వీడియో, అందుకే ఇవాళ తీస్తున్నా అన్నట్టు. పొద్దుగాల నా పనులు చూపిస్తా. ఎవరికైనా ఉండేటియే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అంతే కదా. అందుకే నేను ఇవాళ ఎట్లా చేసుకుంటానని చూపిస్తున్నా. ఇవాళ పొద్దుగాల నేను వేసిన వీడియో. ఇది నా పెళ్ళప్పుడు చీర, క్రేప్ సిల్క్ అంటారు, మెత్తగా ఉంటుంది బట్ట కూడా. నా పెళ్లి బట్టలలో ఉన్న చీర అనమాట. ఇప్పటి వరకు ఉంది. బియ్యం కడిగిన ఇప్పటి వరకు పొయ్యి ముట్టియలేను. పులిహోర అన్నం చేయమంటుంది మా ఆయన. పొద్దుకి ఇవి తెచ్చిండు. ఇదేమో 2 దోశల కోసం జర బలం ఉంటుందని తెచ్చిన పెసర్లు. ఇగో ఇది మినపప్పు. ఎంత ధర? ఇది ఎంత? 120. 65. సరే ధర ఇంకా. ఇప్పుడేమో వరండాలోకి ఆకిలి నూపుతా. బండి ఛార్జింగ్. ఈ బండి ఎంత అప్పుడు? 1,50,000. ఎన్నేళ్ళు అవుతుంది? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. మొన్న అయితే మంచిగా పనిచేసింది. గనడమ పెట్రోల్ కోసం లైన్లు కట్టిరు కదా, అప్పుడు మంచిగా పనిచేసింది. పెట్రోల్ తిప్పలు తప్పినాయి. నిలబడు లైన్లల్లా అట్లా. ఇక 74 అయింది. 100% అయితే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 105. మా ఆయన వీడియోలోకి రమ్మంటే రాడు, మాట్లాడతాడు అంతే. ఎందుకంటే నేను మాట్లాడతా. ఛార్జింగ్ గడ్డ ఇక ఇట్లుంటుంది. ఇక బోర్డు, ఇక ఛార్జింగ్ పాయింట్ ఇప్పించినాము. ఇదిగోండి, ఇగో ఇక్కడ వరకే చెప్పులు పెట్టుకుంటాము. ఇక్కడేమో చీపురు కట్టలు, ఇక డోర్ మ్యాట్లు, ముగ్గు గిన్నె. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. రంగులు పోయాలి. ఇదిగోండి, ముగ్గులు ఇట్లా పోసి, రంగులు ఇట్లా పోసి పెడతా. ముగ్గు గిన్నె, బియ్యం ఇంటి ముందుకు వస్తాయి కొంటాం ముగ్గు. 20 రూపాయల డబ్బా, 10 రూపాయల డబ్బా అట్లా కొన్న సంచికి. ఇది ఇగో ఇదిగోండి, ఇది నాకు బాగా నచ్చుతుంది చెట్లది. నేనైతే కొట్లాడి మరీ వేయించిన అనమాట మా ఆయనతోని. ఇది కూర్చోనికి పిల్లలు కూడా షూస్ వేసుకుంటే కూడా, మా చిన్నోడు షూస్ వేసుకుంటాడు మన కూర్చొని, లేకుంటే మనకు కూడా ఎప్పుడైనా యాస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఉత్త ఉన్నప్పుడు కూర్చోనికి చెట్లు. ఇంకొకటి చూపించాలి మీకు. ఇగో గౌతమ బుద్ధుడు. ఇది మేము పాతింటున్నప్పుడు తీసుకున్నాం. 600కి తీసుకున్నా. 5-6 ఏళ్ళు అవుతుంది. ఇవి కూడా దీపావళి అప్పుడు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుని బొమ్మ ఇది పెట్టిన అనమాట. చెట్ల మధ్యలో ఉండాలని నా కోరిక. ఇది ఇట్లుంది మొత్తానికి. మా బుడ్డోని సైకిల్ ఇది పంక్చర్ అయింది. స్కూల్ లేదు కదా, స్కూల్ లేదు. 15 తారీఖు స్కూలు పంచర్ అయింది అన్నట్టు. ఇవి ఉంటాయి, ఊగా ఏపించడే ఉంటుంది. ఏంటయ్యా అర్థం కాదు. స్కూల్ బస్సులు లేదు, అందుకే సైకిల్ మీద పోమని చెప్తాము. అందుకే సైకిల్ మీద పోతుండు. ఈ నెల ఫీజు పెరిగింది. ఎంత? 3 సంవత్సరం. ఈ తాప ఫీజు పెరిగింది. ఎంత అంటే నెలకి ఎంత? నెలకి 15 నెలకు కట్టవచ్చు, లేదంటే 15% పెరిగింది. 15%. 3,000 నెలకు? 3,200. 3,200 అంట. అంత పెరిగింది అన్నట్టు. చూడు, చీపుగడ్డలు పెట్టుకుంటా. ఏవైనా నాకు కింద ఉండొద్దు, దూట్లలో ఉంటే మంచిగా అనిపిస్తుంది. పైన ఉంటేనే బాగుంటాయి కదా. ఇదంతా ఊడుస్తా. వరండాలోకి మొదలు బయట ఆకిలి ఊడవాలి. ఆకిలి ఊడిచి ముగ్గేస్తా. తినా ముగ్గేస్తా నీళ్ళు తల్లి. ఉంటే చిన్న శబ్దం వస్తుంది కదా, ఉస్సుమని. అది బండికి ఛార్జింగే. 1 నుంచి 100 వరకు ఎక్కసరికి 4 గంటలు పడుతుంది టైము. ఇదిగల ఛార్జింగ్ నింపితే పొద్దుమిక దాకా వస్తుంది. ఇదిగోండ్రి బండి మొత్తం గిట్లుంది, బూడిది రంగు. షీటు పనులతో వేయించినాము. ఒకసారి ఆ సందులకేంచి పాము వచ్చినుండే, అందుకే షీట్ వేయించినాము. ఎలుకలైతే చెప్పవలసిన అవసరం లేదు, చాలా సార్లే వచ్చినాయి. అవసరం ఉన్న వరకు ఏవి జరగకుండా గిట్లా వేసినాం అన్నట్టు. నీళ్లు జల్లే ముగ్గేస్తా ఎక్కువైతే. మునుపైతే పెండ బాగానే దొరికేది, ఇప్పుడు దొడ్లు బంద్ చేసిరన్నట్టు. అప్పటి నుంచి తక్కువ అవుతుంది. సాంపి జల్లి ముగ్గేసినప్పుడు అయితే బాగా అనిపిస్తుంది ఆకిలి. బయట కూడా ఒక నల్ల కనెక్షన్ ఇప్పించినాము. చెట్లకు నీళ్లు పోయడానికి, ఇట్లా ఆకిట్లా నీళ్లు జల్లనికి తక్కువ అవుతుందని నల్ల పెట్టించినాము. ఊకుకమయ్యాలంటే ఎవరికైనా బాధనే అవుతుంది కదా. బంద్ చేసానికి లోపల కూడా ఒక వాళ్ళు ఉంది. ఆలస్యంతో పెట్టకపోతే బయట కూడా ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవచ్చు కదా, నల్లని మళ్ళీ ఖరాబ్ చేస్తారు నీళ్ళని. గట్ల పెట్టించినాము. క్యాంపుకు పక్కన కూడా చెట్లకి ఇట్లా కట్టించినాము. బయట నీళ్లు తల్లినప్పుడు అట్లనే చెట్లకు కూడా పోస్తా నీళ్ళని. 2 రూపాయలు గంట సేపు అయితే బట్టి మనేట్టు మడుతూనే ఉంటాయి. చాయ్ ఒక పొయ్యి మీద అన్నం, ఎందుకంటే జల్దీ అవుతుంది వంట అని. జరసేపట్లోనే అయిపోతుంది.
కూర కూడా ఉంటే కూర ఉంటుంది. ఈరోజు పులిహోర చేస్తున్నా కాబట్టి కూర ఏం లేదు కాబట్టి అన్నం వండి పులిహోర కలిపేస్తాను. నిమ్మకాయతో చేస్తున్నా. ఇది 120 రూపాయలకు లీటరు పాలు. మా తాన మేము వచ్చినప్పుడు అయితే 100 రూపాయలకు ఉండే బర్రెపాలే. మీగడతో చాయ్ మంచిగా ఉంటుంది కదా, చిక్కగా అవుతుంది అన్నట్టు. ఇక ఇట్లా లీటర్ తెచ్చిన ఈ పాలు తేంగానే గరం చేసి చల్లగానే ఫ్రిడ్జ్లో పెడతా. 4-5 రోజులు వస్తాయి అన్నట్టు. ఫ్రిడ్జ్ జర ఖాళీగానే ఉంటుంది అంత అన్నట్టు, ఏం నింప. ఇక ఇట్లుంటుంది. ఇక బాసన్లు ఉన్నాయి సదరేటి, మా బాసన్ల స్టాండు. ఇప్పుడు ఇక పులిహోరకి పచ్చిమిరపకాయలు కొయ్యాలి. కలమాకు కూడా నేను ఇక ఇట్లా వేసుకుంటా, డబ్బాల వేసుకొని ఇట్లా వేసుకుంటా, ఖరాబ్ కాకుండా ఉంటుందని. నా పనులన్నీ చిట్కాలతోనే ఉంటాయి. మడతమానలిగో తొక్కు పెట్టిన. ఈ తొక్కు వీడియో కూడా మేము ఎట్లా పెట్టిన అనేది లింక్ పెడతా చూడండి. ఇక ఇది కూడా తొక్కు పెట్టాలి దీంట్లో. ఇదేమో నువ్వుల తొక్కు, ఇది టమాటా తొక్కు, ఇది బాలంత కారం పొడి, ఇవి నెయ్యి కూడా నేను ఇంట్లోనే వేసుకుంటా. ఇగో పాలు తెస్తా కదా, మీగడ జమ వేసిన కొద్దిగా నెయ్యి తయారవుతుంది. ఒక తాను వేసి నెయ్యి వేస్తాం, మీకు కూడా తెలుసు కదా. ఇవి నిన్ననే దోమిన ఈ డబ్బాలన్నీ. ఇక ఈ కవర్ కూడా ఆన్లైన్లో కొన్నా. ఒక పారి కట్ చేసి సైజ్ చూసి ఒక పారి కట్ చేసినాం అనుకో ఎప్పటికి వస్తాయి. పిండి కూడా వేయొచ్చు అన్నట్టు. ఇది తైద పిండి, ఇది మసాలా కారం. ఇంకో తొక్కేమి ఇట్లా పెట్టినా. ఎప్పుడు యూపీఏలే కదా, ఇవాళ ఇట్లా చదురుకున్నా అని చూపిస్తున్నా. ఇంకా సదిరినాక మంచిగా ఉంటుంది. ఇదిగోండి మా పొయ్యిళ్ళు గిట్లుంది. దీంట్లో ఒడియాలు పెట్టినా. ఇదిగోండి ఇది బియ్యం డబ్బా. కబోర్డ్లు అన్నట్టు ఏం చేపియలేము. బాసన్లు ఇగో ఇట్లా పెట్టేసినాం. దుమ్ము వారకుండా పరదలు వేసిన ఇట్లా. పొద్దుగల పక్షులు చేసే శబ్దం కూడా బాగుంటాయి. నిమ్మకాయలు 2 ఉన్నాయి, ఎండిపోయినట్టుండే, చాలా రోజులు అవుతున్నాయి. ఇక వత్తేది దీనివల్ల పని జల్దీ అవుతుంది. అయింది. దీంట్లోనే ఉప్పు వేసినాం అన్నంలోని, ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటాం అన్నట్టు. ఇంత వేసిన అప్పుడు తక్కువనే ఉంటుంది ఎట్లా ఉప్పు, అప్పుడు బాగుంటుంది. జీలకర్ర చూస్తున్నా గరం అయిందా, నూనె గరం అయింది. ఇక ఇట్లా చిటపట అంటే గరం అయినట్టే. ఆవాలు వేస్తున్నా, కొన్ని కొత్తిమిరపకాయలు దించేస్తున్నా, మినప్పప్పు వేస్తున్నా. మూత పెట్టుకుంటూనే వేస్తా ఏదైనా, బయట గ్యాస్ బయట పడకుండా, లేకుంటే ఇదంతా జిత్తుతుంది అన్నట్టు. బయటకు వచ్చిందంటే తుడుచుడు పని ఎక్కువనే ఉంటుంది కదా. మళ్ళీ అన్ని మూత వేస్తున్నా. ఇదిగోండ్రి ఎగుతున్నాయి. జర ఎర్రగా అయినాక మిరపకాయలు వేయాలి. మిరపకాయలు వేసేప్పుడు అయితే మూత జల్దీనే పెట్టేసేయాలి. చిటపట అంటే ఇట్లా. కలమాకు నీళ్ళ కడిగి వేస్తుంది. వేగుతుంది చిటపట అంటే. పసుపు వేస్తున్నా. పసుపు దీని ఎక్కువనే వేయాలి, అన్నం పచ్చగా ఉంటుంది కదా. లేదంటే ఇష్టం ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. జర పచ్చగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అందుకే జర ఎక్కువ వేస్తాను. ఊరికి కలుపుతూనే ఉండాలి అన్ని పడేటట్టు. ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకొని కలుపుడే అన్నంలో. జర దుప్పేసిన దీంట్లో కూడా, దీని మట్టుకు దీనికి వేసిన, దీని మట్టుకు దీనికి వేసిన, అట్లయితే బరాబర్ అవుతుంది రుచి. మొత్తం బట్టాలి అన్నాయి, అట్లయితే మంచిగా ఉంటుంది. చేతి మంచిగా కలుపుకున్న సబ్బులు పెట్టి, చేతిని కలిపితేనే మంచిగా కలుస్తాను నాకు పులిహోర. చెంచుతో కలిపితే కలవదు. నాకు తెలిసిన చిట్కాలు చెప్తున్నా అంతే. మళ్ళీ 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది.
తాంబలంగానే కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. పెద్ద ఇట్లా ఎడలు పెట్టుకునే దాంట్లో అయితే మంచిగా కలుస్తుంది అన్నట్టు. బగోన్ల గుండెలలో మంచిగా కలవది, అందుకే ఈ తాంబలంగానే కలుపుతాయి. ఇప్పుడు చిన్న మంట పైన 5 నిమిషాలు పెడతా అన్నట్టు. ఇంకెట్లా చాయ్ కూడా అయ్యింది, తిని చాయ్ తాగితే అయిపోతుంది. పందులు ఇంటి ముందలకేంచి పోతుంటే వీడియో తీయాలనిపించి తీసిన అంతే. అప్పుడప్పుడు పోతుంటాయి గిట్లా. పగటిలు అన్నం గడుతున్నా మా ఆయనకి. మంచిగానే కుదిరింది ఇవాళ పులిహోర. దోస్తులు గిడ ఒకటి అడగాలని నేను అనుకుంటున్నా. చాలా మంది నేను ఇన్నా అనమాట, ఏమని అంటే చాయ్ తాగినాక నాస్టా చేయాలంట, ఇంకో కొంతమంది ఏమో నాస్టా చేసినాక చాయ్ తాగాలని చెప్తారు. మీరు ఎట్లా చేస్తారనేది చెప్పుండ్రి. నేనైతే నాస్టా చేసినాకనే చాయ్ తాగుతా, పగటిల దాకా ఆకలనే ముచ్చటనే ఉండదు. చాయ్ తాగకుండా నాస్టా చేస్తే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట. మీరు ఎట్లా అనేది కామెంట్లో ఖచ్చితంగా చెప్పుండ్రి. మా బుడ్డోడు ఇంకా లేవలేడు, ఉస్కులు లేవు కదా. ఇయాల్టికి ఇది ఇంతే. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ క్షణార్థులు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ కొట్టుండ్రి. దోస్తులందరికీ బాయ్.